దీన్ని ఇంకా రివైజ్ చేసుకుంటే లాస్ట్ మినిట్ రివిజన్ లాగా అయిపోతుంది ఎగ్జామ్. ఇంకో గంటలో ఎగ్జామ్ పెట్టుకుని మా వాడు సైట్ వేస్తున్నాడు. చెప్తానే కొడుకు 12 గంటలకి ఛాయ్ తాగుదామని లేపిండు. ఎగ్జామ్ పేపర్ పెన్ బాగా లేదు అని చెప్పాలంటే ఒక 10 మార్క్స్ వదిలేసాను. 600 వస్తుందా? Hello Duskies, welcome back to our channel Dusky Friends. So this is the part 2 of my same preparation అనమాట. సో పార్ట్ 1 గానే ఎవరైనా మిస్ అయ్యింటే కాల్స్లో ఇచ్చుంటాను. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో టైమ్ ఈజ్ అరౌండ్ 8:45 అనమాట. సో నేను మార్నింగ్ లేచి కొద్దిగా మళ్ళీ ఇంకోసారి రివిజన్ కూడా. నాకు 10:30కి ఎగ్జామ్, బట్ మా ఫ్రెండ్స్ తొందరగా రమ్మన్నారు కాబట్టి కాస్త తొందరగా వెళ్ళి క్లాస్కి వచ్చేసా గాయస్. కానీ ఎవరు రాలేదన్నమాట. ఇంకా క్లాస్ అంతా ఖాళీ. A few moments later. సక్సెస్ఫుల్గా ఎకనామిక్స్ సబ్జెక్ట్ అన్నది నేను రాసేసాను. క్లాప్స్ బా. విచ్ ఈస్ లైక్ ప్రిటీ వెల్, బాగానే రాశాను. బట్ లాస్ట్ లైన్ ఇట్లా ఇంకా స్కేల్ పెట్టి లాస్ట్ లైన్ గీస్తున్నాను. సార్ పేపర్ లాగేసుకున్నాను టైం అయిపోయిందని చెప్పి. అండ్ కిందకి వచ్చి చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే అమ్మ, అసలు ఏంటి ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నాడు. అసలు ఆన్సర్ ఏంటంటే ఏమో ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ వచ్చింది, నాకు ఒక ఆన్సర్ వచ్చింది. నా ఆన్సర్ మాత్రం తప్పని తెలుసు. నెక్స్ట్ రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. నేను ఇందాక రూమ్కి వచ్చాను. నేను కాలేజ్లో వీడియో తీయలేకపోయాను బికాజ్ ఐ వాజ్ ఇన్ టు లైక్ ఎగ్జామ్స్కి ముందే ఎగ్జామ్ టెన్షన్ చదువుకుంటా ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐ ఫర్గాట్ టు టేక్ వీడియోస్. సో యూజువల్గా నేను ఇట్లా లైక్ టాపిక్స్ అన్నది ఇట్లా డివైడ్ చేసుకుంటూ ఇట్లా దాని షార్ట్ కట్స్, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రూల్స్ నార్మ్స్ ఇవన్నీ ఉందనుకో, యాజ్ బయాలజికల్ స్టూడెంట్ కాబట్టి ఆర్ఎన్ఎస్, సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాగా ఆర్ఎన్ఎస్, ఎస్సిడి, అండ్ ఇక్కడ పివిఎస్సి, ఇట్లా మా ఫ్రెండ్ పేరు, అండ్ ఇక్కడ వచ్చి ఇట్లా నేను రాసుకొని ఒక పేజ్ మొత్తంలో రాసుకొని దీన్ని ఇంకా రివైజ్ చేసుకుంటే లాస్ట్ మినిట్ రివిజన్ లాగా అయిపోతుంది ఎగ్జామ్స్కి. దిస్ ఈస్ హౌ ఐ ప్రిపేర్ థియరీ సబ్జెక్ట్స్ మాత్రం. The next day. థియరీస్ ఉంటాయి. ఇంకో గంటలో ఎగ్జామ్ పెట్టుకుని మా వాడు సైట్ వేస్తున్నాడు గైస్. అయినా కూడా వదలలేదు నాకు. రివిజన్ అయిపోయింది గైస్, ఎగ్జామ్కి ప్రిపేర్. వాడికి రివిజన్ అయిపోయింది, మాకు స్టడీ ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు మా రివిజన్ స్టార్ట్ చేయాలి. 10 o'clock ఎగ్జామ్. 10:30 9:30 అవుతుంది. 9:40 అవుతుంది. 9:50. వాచ్ లేదు బ్రో, వాడంటే రిచ్ కాబట్టి ఉంది. నీ రోలెక్స్ వాచ్ ఎక్కడ? రోలెక్స్ రోల్ అయిపోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను చెప్తానే కొడుకు 12 గంటలకి ఛాయ్ తాగుదామని లేపిండు. మేము పైన కూర్చొని వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటే 12 గంటలకి దగ్గర చుట్టాలతో కానీ 12 o'clock కిందికి పిలిచి ఛాయ్ తో వెళ్ళచ్చు కదా, కిందికి వెళ్ళి వేమంది అనుకుంటాడు. వాడిని తీసుకొని వచ్చింది, వాడే వేరే పొట్ల పంచాయతీ పెట్టుకొని అయిపోయిందా. లాస్ట్కి ఛాయ్ అయిపోయింది. ఛాయ్ నుంచి అంటే షవర్మా అని ఆకలికి వచ్చింది. షవర్మా లేదు, బంద్ అయిపోయింది. వెళ్ళేచ్చుగా, లేదు మనకి ఇది కావాలని చెప్పి మెక్డానల్స్ రౌడ్తో పాటు నాకు ఆకలేసింది ఆ టైంలో. సర్లే ఇది బాగా సిగ్నల్స్ వచ్చాయి అనుకుంటా. చదివేసావరా? బానే. 1 million zillion jillion dillion cotillion times later. ఓ చాలా సరిపోతుంది అబ్బా. కానీ రాయాకే మాకేం తెలుస్తుంది. నిజంగానా? ఆల్రెడీ ఇద్దరు చూసినావు పూరా. సో గైస్ 2 డన్. సెకండ్ ఎగ్జామ్ కూడా అయిపోయింది అనమాట. ఇవాళ ఓబీ కూడా చాలా బాగా రాశాను. రాసి నాకు చేతులు నొప్పి, అంటే నాకనే కాదు అందరికి చాలామందికి చేతులు నొప్పి వచ్చేసింది. ఆన్సర్ తెలుసు, టైం కూడా కాస్తుంది, కానీ రాయాలంటే ఈజీగా. ఇక్కడంతా మొత్తం నాకు
ఇట్లా 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 పెట్టి రాసి 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 నాకు ఇక్కడ మొత్తం మంట, ఫుల్ మంట, ఇక్కడంతా ప్రెస్ అంతా అయిపోయి ఎర్రగా అయిపోయి చేతులు, ఫింగర్స్ మొత్తం అంత రాశాను. ఫుడ్ తినేసి ఒక 1 hour 1.5 hours స్లీప్ వేసి మంచిగా నెక్స్ట్ వచ్చే మహాగండం అకౌంట్స్ దానికి ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో యా, The next day. బ్రాంచెస్ ఆఫ్ అకౌంట్ కానీ జిఏపి వస్తారా? గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఎలా రాస్తావు అకౌంట్స్ ఎగ్జామ్? ఎలా రాస్తావు చెప్పు, నువ్వు ఎలా రాస్తావు అకౌంట్స్ ఎగ్జామ్? పేపర్ పెన్ అక్కడ కరెక్టింగ్ చూపి ఎగ్జామ్ మారే దేవుడు అక్కడ చూపి ఆ ఫోటో ప్లేస్ లో మీ ఫోటో ఉంటుంది రేపు. సేమ్ హెయిర్ ఇంపార్టెంట్ అదే రాయాలి. ఏంది లెక్క బొక్క ఎగ్జామ్ ఎలా రాశారా? సూపర్ దించిన ఇంకొక గంట ఇస్తాను రాస్తాను. అంటాడు మళ్ళీ పోయి మాట్లాడుకుంటా, పైసలు వేసుకుంటా అది ఇది అని అంటాడు. భరత్ మాత్రం బాగా రాసినట్టున్నాడు పేపర్. గ్యాప్ అకౌంట్స్ అయిపోయింది, హాఫ్ వే డౌన్ అయిపోయింది. లైక్ ఎగ్జామ్ ఎలా రాశాను అంటే బాగా రాయలేదు అని చెప్పాలంటే. ఒక 10 marks వదిలేశాను అండ్ కేస్ స్టడీ సగం వరకు రాశాను. బ్యాలెన్స్ అవ్వలేదు నాది, అంటే బ్యాలెన్స్ అవ్వలేదు అంటే కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యి ఉంటే ఏదో రకంగా బ్యాలెన్స్ చేసేది ఉంటారు. The next day. డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా మహేష్. 40 marks ఫిక్స్ అనుకున్నా, ఇప్పుడు 20 marks వస్తాయి లేదు డౌట్ ఉంది. అనవా నోబిది వాడు ఏం చేశాడు? అనవా రాసిండు. ఎనోవా కాదు, వాడు రాగానే ఏం చేసిండంటే ఒక షాపు అదేమో తెలుసా, రాగానే ఒక షాప్ పెట్టినట్టు పెట్టిండు, అన్ని ఫార్ములాలు రాసిండు. ఫార్ములాలు రాసినాక ఏం చేసిండు, ఊరంతా మంచిండు అవి. అది ఎఫ్టెస్ట్ అందరికి చెప్పిండు, అందరికి ముంచిండు మా క్లాస్ లో. అంటే పీక్ ఇండియన్ మెంటాలిటీ లాగా మనం మునగడంతో పాటు అందరిని ముంచిండు. అంటే అంటే అనుకోలేదులే, అందరికి సహాయం చేద్దాం అనుకున్నా కానీ నేను మునుగడంతో పాటు అందరినీ మెచ్చేసాను అనుకుని పరిణామం. అకౌంట్స్ తర్వాత మేము స్టాట్స్ ఎగ్జామ్ రాసాం. 2 more 2 అయిపోతే ఇంకా ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్, అంటే రెస్ట్ తీసుకోవచ్చు. నేను నైట్ నుంచి బాగా జలుబు చేసింది. సో ఇవాళ స్టాట్స్ ఎగ్జామ్ బాగా రాశాను, పర్లేదు. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మిగిలింది. సో నెక్స్ట్ ఇంకా 2 ఎగ్జామ్కి నైట్ స్టార్ట్ చేస్తాను నేను. ఇంకా 4:30 కానీ 5 కానీ స్టార్ట్ చేస్తాను ప్రిపరేషన్. ఎగ్జామినేషన్స్ కోల్డ్ హిట్స్ హార్డ్ అనమాట. అసలు వల్ల కావట్లేదు చదవడానికి, ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒక పక్క టిష్యూ పట్టుకొని చీదుకుంటూ ఉండాల్సి వస్తుంది మొత్తం. ఎగ్జామ్కి ఏమో ప్రిపేర్ అవ్వాలి. 7:30 అయిపోయింది, రేపు మార్నింగ్ ఎగ్జామ్. ఒక యూనిట్ అయింది. The next day. తీసుకుంటాం 2 పైన ఈడు మాత్రము అర్లీ స్టార్ట్కి దీన్ని తీసుకుంటాం. అర్లీ స్టార్ట్ కదా దీన్ని తీసుకున్నది. హలో గైస్, తీసుకున్నావు అర్లీ స్టార్ట్ ఉండరా, అర్లీ స్టార్ట్కి 1 to 2కి ఇప్పుడేం తీసుకుంటావు? 0 తీసుకుంటావు. 1 to 3కి 1 to 2కి 0, 1 to 3కి 0. A few moments later. టైం అయిపోతుంది, రాస్తానే 5 done, 1 more to go. సో ఇవాళ ఆపరేషన్ మేనేజ్మెంట్ చాలా బాగా రాశాను, అంటే బాగా రాశాను. అండ్ అలాగే ఫస్ట్ టైం ఎవర్ మొత్తం నా యూజీలో కానీ పీజీలో కానీ ఫస్ట్ టైం ఎవర్ నా పేపర్ లాక్కోకుండా నేను నా పేపర్ ఎగ్జామ్ అయిపోయి అక్కడే పెట్టేసి నేను రావడం ఇదే ఫస్ట్ టైం.
ప్రతి ఎగ్జామ్కి నా పేపర్ ఫ్యాకల్టీ వచ్చి అడుగుతూ ఉంటారు లైక్ టైం అయిపోయింది అని. అంత ఎక్స్టెండ్ లైక్ లాస్ట్ సెకండ్ వరకు కూడా రాస్తూ ఉండేవాడిని. The next day. లాస్ట్ ఎగ్జామ్ గైస్, ఇవాళతో బిడ్డకి విముక్తి, బిడ్డకి విడుదల. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల. ఇదే లాస్ట్ ఎగ్జామినేషన్కి థియరీ సబ్జెక్టే, దట్టు కమ్యూనికేషన్ కాబట్టి రాద్దాం మంచిగా. A few moments later. ఇట్లా అయిపోయాం. ఎగ్జామ్ 2 రోజులు అయితే దిల్ల గైస్ మీరు 600కి ఎంత వస్తుంది? 600 ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 600 వస్తుందా? 650 వస్తాయి నాకు. నీది ఆమెది కలిసి అడగలే. 670 వస్తాయి, 750 కాదు. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? గని లేదు. నీకెంత వస్తుంది? 700 వస్తుందా? 700 మాకు 670. రెండు కలిపి అడగలే, ఓన్లీ సెమ్మని అడిగిన వాడు. వర్షిని ఉదయం ఎంత వస్తుంది? వర్షిని కాదు ఆ పేరు. ఓ ఉదయం లేచి చదువుతా ఉన్నా కదా, అది 596. తెల్లవారులు. ఎగ్జామ్ రాసిన సందర్భంగా అక్షత రెస్టారెంట్కి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నాం? విష్ణు గారు ఒక లేక్ సజెస్ట్ చేశారు అనమాట. ఆథెంటిక్ ఎస్థెటిక్ లేక్. అక్కడికి వెళ్తున్నాం. లేక్కి వెళ్తున్నాం. లేక్ సైడ్ ఇదేనా బా? ఇది పాండ్ లేక్. హైదరాబాద్ లో కాపురా లేక్ లాంటిది. ఏంటి కాపురాలు? కాపురా లేక్ అక్కడ అన్ని కాపురాలే జరుగుతాయి. కాపురం చేసుకుంటారు. అది వాటర్ పంప్. అది వాటర్ పంప్. వెళ్ళిపోయింది కూడా నీ నవ్వుకి భయపడి. స్పాటెడ్. వాళ్ళిద్దరు వాళ్ళేనా? బ్యాక్ ఫ్రంట్.